హై వ్యూవర్స్, నిన్న ఈ నా అన్వేషణ కుర్రాడు ఉన్నారు కదా, ప్రపంచయాత్రికుడు. అతను ఇమ్రాన్ అని అతని గురించి వీడియోస్ ఇచ్చాడు. ఈ తిమింగలం లాంటి బెట్టింగ్ యాప్స్కి సంబంధించి టెలిగ్రామ్ యాప్స్లో పట్టుకొచ్చేసి కోట్లు వీడు దాదాపు 25 కోట్ల పైన వీడియో సంపాదించాడు. ఇప్పుడు ఆ డబ్బంతా పట్టుకొని పాకిస్తాన్ గల్ఫ్ వెళ్తాను చూస్తున్నాడు. ఇతను వాస్తవానికి పాకిస్తానీ కుర్రాడు అని చెప్పేసి అది చెప్పాడు. అది కంటెంట్ చదివాను నేను అంతే. క్రాస్ చెక్ చేస్తున్న మూమెంట్లో తెలిసింది ఏంటంటే, ఈ నా అన్వేషణ ప్రపంచం కుర్రాడు అన్నాడు, ఇతను కూడా ఒకప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని చెప్పేసి ఇంకొన్ని వీడియోలు అవన్నీ బయటకి ఇచ్చారు. ఈలోపు సురేఖ వాణి ఉంది కదా, హీరోయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఓకే లెట్ ఇట్ బి, ఆమె హీరోయిన్ లాగే ఉండేది. వాళ్ళ కూతురు సుప్రీతనే ఎవరో ఉండే, ఆమె సోషల్ మీడియా యాక్టివ్గా ఉండేది. ఆమె సైతం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిందంట. అప్పుడు నాకు అనిపించింది, కింద కామెంట్లు చూశాను. పైన ఓకే, కింద కామెంట్లు చూద్దాం, పేర్లు వచ్చి ఉంటారు. పల్లవి ప్రశాంత్, ఆ బిగ్ బాస్లోని కుర్రాడు, అతను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడంట. ఆ బిగ్ బాస్లో మిగతా వాళ్ళు ఎవరో అక్కనో ఎవరో పేరు ఏదో ఉంటుంది, సావిత్ర ఎవరో, మరి ఆమె కూడా ప్రమోట్ చేసిన కొంతమంది. ఆ తర్వాత చూస్తేను ఎన్బి షో తెలుగు అని చెప్పేసి అందులో ఒకళ్ళు, తర్వాత హర్ష సాయి, ఇంకా చెప్పేది ఏముంది, ఓపెన్గా అన్నాడు కదా, నేను చెయ్యకపోతే వేరే వాళ్ళకి ఇస్తారు, అవి వాళ్ళు ఏది పడితే చేసేస్తారు, నేను చాలా జాగ్రత్తగా చెప్తాను అంటే ఓవర్ యాక్షన్ ఆల్రెడీ చూసాం. ఇప్పుడు ఈ హర్ష సాయి మీద ఆల్రెడీ కేసు నమోదైంది. తర్వాత నా పేరు గుర్తు రావట్లేదు, యూట్యూబ్ ఛానల్స్ కదా అంత ఐడియా రావట్లా, బట్ ఫెమిలియరే, మిలియన్ పైగానే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. క్రాంతిన సమ్ పర్సన్, వీళ్ళు కూడా ఏం చేస్తారు తెలుసా, డబ్బు వచ్చింది బట్ ఫైనాన్షియల్ రిస్క్ ఉండిద్ది, చూసి ఆడుకున్నట్టు ప్రమోట్ చేయటం. ఇలా మీకు తెలిసి ఖచ్చితంగా మన ఛానల్ చూసే వాళ్ళల్లో చాలామంది ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే బ్యాచ్కి సంబంధించి ఉన్న ఛానల్స్ చూస్తూనే ఉంటారు. ఎందుకు, కంటెంట్ బాగుంటుంది వాళ్ళది, బట్ మధ్యలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు డబ్బుల కోసం, కకృతి. అలా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇమీడియట్గా సజ్జనార్ని ట్యాగ్ చేసి ట్వీట్ చేసి ఆ బెట్టింగ్ యాడ్ ప్రమోట్ చేసిన వీడియోని ఆ లింక్ని పెట్టేశాడు. ఒక్కడు కూడా ఒక్క తెలుగు యూట్యూబ్ ఛానల్ వాడు కూడా ఇక మీద బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దు, చేయటానికి వీలు లేదు అన్నట్టుగా బాల్ ఇప్పుడు మీ కొట్లో ఉంది. సో వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఆల్రెడీ హర్ష సాయి మీద సైబరాబాద్లో పోలీస్ కేసు ఫైల్ అయింది. అండ్ ఎవరైతే ఇంకా ఉన్నారో, అమ్మ బాబాయ్ మన మీద కేసు ఫైల్ అయ్యేటట్టుందని చెప్పేసి క్షమాపణ చెప్పేసి సురేఖ కూతురు సుప్రీతలాగా మేము ఇంతకుముందు చేసే ముందు అది చెయ్యం అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఈ నా అన్వేషణ కుర్రాడు వచ్చేసి ఇంకా ఎవరెవరైతే వాళ్ళందరూ బయట పెడుతున్నాడు, నువ్వు కూడా చేసావు కదా బాబు గతంలో ఇంకొంతమంది అంటున్నారు. సో గతం ఇప్పుడు మాత్రం మీరు కనుక రియలైజ్ కాకపోతే, ఇప్పుడు అవన్నీ వదిలేసి పద్ధతిగా ఉండకపోతే మిమ్మల్ని మీద కూడా కేసులు ఫైల్ చేస్తారు, లోపలేస్తారు. బట్ గుర్తుంచుకోండి, మొన్న లోకల్ బై నాణ్యమైన కుర్రాడు కానీ, తర్వాత నిన్న ఎవరబ్బా ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి ఎవరు ప్రమోట్ చేసిన దానికి సంబంధించి, సరే నువ్వు ఆపేసేవులే ఎట్రా అని చెప్పేసి పట్టుకెళ్ళిపోయి నీకు ఎవరు అప్రోచ్ అయ్యారు, మెయిలా కాలా మెసేజ్, నీకు డబ్బులు ఎలా ఇస్తారు ఇంటి పని అడుగుతున్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఎవరైతే ఆపుతున్నారో, ఆపిన వాళ్ళు కానీ ప్రమోట్ చేస్తున్నారు అందరూ కూడా ఖచ్చితంగా పిలిచి విచారిస్తారు. ఇప్పుడు ఇంకా ప్రమోట్ చేస్తూ ఎవరైతే ఉన్నారో రిలీజ్ కాకుండా వాళ్ళ మీద కేసులు పెడతారు. అండ్ వ్యూవర్స్ అయినటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ మీ అందరి చేతుల్లో ఉన్నది ఏంటంటే, సరే పలానా వాళ్ళని ఇక్కడ కామెంట్ పెడతాం కాదు, వారి పేరును పట్టుకెళ్ళిపోయి సజ్జనారాయణ, ఎందుకంటే సజ్జనారాయణ వచ్చేసి ఐపీఎస్ ఆఫీసర్ అవ్వటం ఒకటి, అండ్ ఆయన కొంచెం పబ్లిక్ ఫిగర్ అవ్వటం ఒకటి, అండ్ కొంతమంది ఆయనకి పబ్లిసిటీ ఇష్టం అంటారు. ఇష్టమైతే ఇష్టమే కదా బాబు, పబ్లిసిటీ కోరుకుంటూ మంచిగా చేస్తున్నాడు కదా. సో అది, సో ఆ వేలో ఆయనకి ట్యాగ్ చేసి ఆ వీడియో లింక్స్ అవన్నీ పెట్టేసాడు. చాలు, ఇంకా దెబ్బకి బెట్టింగ్ యాప్స్ మొత్తం ఎక్కడో అక్కడ ఆపేస్తారు. మన దగ్గర సబ్స్క్రైబర్స్లోనే పాపం చాలామంది చెప్తున్నారండి, ఒక్కొక్కరు ఎన్ని లక్షలు పోయిందంట. వైఎస్ సన్నీ యాదవ్ అనే అతని వల్ల ఎంతో మంది రోడ్డును పడ్డారంట, కొంతమంది చనిపోయారు. అది చెప్పుకుంటే పెద్ద గౌరవం అండి. అద్భుతమైన కంటెంట్ ఇస్తూ కూడా గలీజుతనంగా ఈ బెట్టింగ్ యాప్స్ ఎలా ప్రమోట్ చేస్తున్నాయంటే అర్థం కావట్లేదు. ఇప్పటికైనా మారండి రా బాబు, మారండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా బెట్టింగ్ యాప్ జోలిగా పోదు. అలా అని చెప్పేసి దిక్కుమలని ఏ పెడితే మళ్ళీ ప్రమోట్ చేయకండి. నాకు తెలిసి మీకున్న సబ్స్క్రైబర్స్కి యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూనే సరిపోతుందిరా నాయన. ఇంకా డబ్బులు కావాలంటే ఎస్ కావాలి, దాన్ని ఇంకా మంచి కంటెంట్ ఇవ్వండి, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. దెన్ ఆటోమేటిక్గా మీకు యాడ్ రెవెన్యూ కూడా పెరిగే విధంగా మీ వీడియో కంటెంట్ కూడా పెంచండి. అంతేగాని అశుద్ధం తినకండి. బెట్టింగ్ యాప్స్ అంతకన్నా దరిద్రం. అశుద్ధం అంటే తెలుసు కదా, అది షిట్. సో మీ చేతుల్లో ఉంది, సమాజాన్ని కాపాడుకోవటం కావచ్చు, బెట్టింగ్ యాప్స్ని బంద్ పెడతాం కావచ్చు. సజ్జనారాయణని ట్యాగ్ చేసి ఆ వీడియో, ఆ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో మొత్తం డీటెయిల్గా అక్కడ పెట్టేసాడు.